నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారట, కన్నెర్ర చేస్తున్నారట. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి చర్చగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మారింది. కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పిఎస్ ఏదైతే ఉందో ఇప్పుడు వారంతా ఐక్యమై రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసి ఒక తాటిపై నడిపిస్తూ కూటమిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి చర్చగా మారింది. డిసెంబర్లో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా దానికి అంకురార్పణ జరగబోతుంది. కూటమి ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాం అనేది ఇప్పుడు తాజాగా విజయవాడలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి వారు ఒక హెచ్చరిక చేశారు. చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. ఎందుకనంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014లో ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో, వాగ్దానాలు చేశారో తెలుగుదేశం పార్టీ, అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మా అవసరాల కోసం కానీ, కాపుల సంక్షేమం కోసం కానీ, కాపులను ఏకం చేసే విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నారు. దీనికి సంబంధించి మీకు కొంత అవకాశం ఇస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించి కాపు సామాజిక వర్గానికి సంబంధించి మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో, హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే క్రమంలో మీరు ముందుకు రావాలి. దీనికి సంబంధించి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. ఏదైతే రంగా వర్ధంతి సందర్భంగా ఈలోపు స్పందిస్తే ఓకే, లేని పక్షంలో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి కూడా కాపులకు ఒక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలి. ఇవన్నీ మీరిచ్చినటువంటి హామీలే, వాగ్దానాలే. కాబట్టి ఎన్నికలకు ముందు 3 పార్టీలు కలిసి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. యూజ్ అండ్ త్రో అన్నట్లుగానే మీ వైఖరి ఉంటుంది. మీరు ఇదే విధానం కొనసాగిస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి అనేది ఆ ప్రెస్ మీట్ సారాంశంగా ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు కూడా ఒక ప్రామిస్ చేశారు. దాన్ని మీరు నిలబెట్టుకోండి. కాపుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తామన్నారు. కానీ ఏది చేయట్లా. మీరిచ్చినటువంటి ఆ మేనిఫెస్టోలో అంశాలని మీరు నెరవేర్చండి. మేము అప్పుడు మీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాం. లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికైతే కూటమిలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ దీనిపై జరుగుతుంది. కొంత సమయం ఇచ్చాం. ఈ గడువులోగా మీరు మా గురించి ఆలోచన చేయాలి. లేని పక్షంలో రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అక్కడ వరకు మీరు తీసుకురావద్దు అని ఒక స్వీట్ వార్నింగ్లా కాపు రిజర్వేషన్ పోరాట సమితి హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అవును, వాస్తవమే. వారు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగానే ఉంది. దానికి సంబంధించి కూటమి ఒక్కసారి ఆలోచన చేయాలి. లేని పక్షంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి కూటమి వెళ్తుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించాలి. స్పందించి ఆయా వర్గాలకు సంబంధించి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో ప్రకటనలు చేస్తున్నటువంటి కూటమి పెద్దలు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన చేస్తే వారు కూడా సంతోషపడతారు, సంతృప్తిగా ఉంటారు, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు కదా అనేది కూడా ఒక చర్చగా మారింది. మరి దీనికి సంబంధించి కూటమిలో పెద్దలు చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు కూడా ఒక మంచి వాతావరణంలో డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు
పొలిటికల్ అనలిస్టులు కూడా దీనిపై ఒక చర్చ నడుస్తుంది. చూడాలి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. దానికి సంబంధించి ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటారనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.